127, 125 పాత పుస్తకాలు, పల్లవి మొదటి 2 వచనాలు పాడదాం. ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే, ఎంతో ఆనందం వర్ణింపజా, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తునందు స్వాస్థ్యము చేసే మన సంకల్పం అద్భుతమదే. క్రీస్తునందు స్వాస్థ్యము చేసే మన సంకల్పం అద్భుతమదే. భూమి పునాది వేయకమునుపే, భూమి పునాది వేయకమునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తునందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగెను నన్ను. క్రీస్తునందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగెను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చి, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్రపరచెను. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా. ఇప్పుడు మనం బాప్తిస్మ కార్యక్రమంలో కూర్చోండి. ఒక మాట మనం చదువుతాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు అందరం కలిసి చదువుతాం. 15, 16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ వాక్యాన్ని మాకు దీవించండి, విడిచిపెట్టండి. హృదయాన్ని కూడా తాకి నూతనపరచండి.
మీ సంకల్పంలో ఉన్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి. యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. బాప్తిస్మము అనే ఈ మాట దేవుని యొక్క వాక్యాలు మనం చదివాం కదా. ఏముంది ఇక్కడ? యేసు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని రాయబడింది. అంటే బాప్తిస్మం తీసుకోవడము అనేది ఏమిటి అనేది దేవుని యొక్క వాక్యంలో తేటగా ఒక విషయం రాయబడి ఉంది. ఏంటంటే బాప్తిస్మం తీసుకోవడము అంటే, ఈనాడు లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయాన్ని ఇచ్చాను, ఆయన బిడ్డగా నేను చేయబడ్డాను, ఆయన కొరకు నేను జీవిస్తాను అని బహిరంగంగా ఒప్పుకోవడమే బాప్తిస్మము తీసుకొనుట. ఇది ఏదో మరి ఒక కొత్త కార్యం కాదు. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నేను అంగీకరించాను, ఆయన బిడ్డగా చేయబడ్డాను, ఆయన కొరకు నేను జీవిస్తాను, ఆయన రాజ్యం కొరకు నేను సిద్ధపడతాను అనేదాన్ని బహిరంగంగా ఒప్పుకోవడమే బాప్తిస్మము. సరే, ఈ బాప్తిస్మానికి కొన్ని నియమాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఒకటి, మొదట నమ్మాలి. ఏమి నమ్మాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తం ఈ లోకానికి వచ్చారని, ఆయన కలవరి శిలువలో మన నిమిత్తం కొట్టబడ్డారని, ఆయన మన నిమిత్తమై తనకున్న సర్వాన్ని కూడా ధారపోశారని, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు అని యథార్థంగా హృదయపూర్వకముగా ఎవరు నమ్మి విశ్వాసం ఉంచగలరో వారి అంతరంగంలో జరిగే నూతనమైన కార్యమే ఈ బాప్తిస్మము. జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే దేవుని యొక్క వాక్యంలో దీని గురించి 3 విషయాలు రాయబడినాయి. ఏమున్నాయంటే, ఈ బాప్తిస్మము అనేది ఏంటనంటే దేవుని యొక్క నిత్యమైన సంకల్పము అని ఉంది. దేవుని యొక్క నిత్యమైన సంకల్పం ఇది లూకా సువార్త 7:30 రాయబడి ఉంది. అర్థమైందా? అక్కడ శాస్త్రులు పరిచయులైన వారు తమ విషయమైన సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించిరి అన్నారు. అంటే బాప్తిస్మం తీసుకోవడం అనేది, బాప్తిస్మము అనేది అసలు దేవుని యొక్క సంకల్పం. దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని మనం ఏం చేయాలా? దేవుని యొక్క సంకల్పానికి మనం లోబడి మనం కూడా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ కొంతమంది తమ విషయమైన సంకల్పాన్ని నిరాకరించిరి అని ఉంది. మనం నిరాకరించే వారిగా ఉండకూడదు. మన విషయమైన సంకల్పాన్ని గుర్తించి ప్రభువుకు లోబర్చుకొని బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి ఈ సర్వ ప్రపంచంలో ప్రభువుకు మనం సాక్షులుగా జీవించాలి. ఆ దేవుని యొక్క ఉద్దేశం. అందుకే రెండవది, ఒకటేమో బాప్తిస్మం అంటే దేవుని యొక్క సంకల్పము అని లూకా 7:30 ఈ మాట ఉంది. రెండవదిగా మనం చూస్తే బాప్తిస్మము అనేది ఎందుకు తీసుకోవాలి అనేది రాయబడింది. ఎందుకు తీసుకోవాలి అంటే, లోక సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారే ఎందుకు తీసుకోవాలో అనే దానికి మాదిరి చూపించినట్టుగా రాయబడింది. అది యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఇప్పటికి కానిము నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని యేసు ప్రభువారు చెప్పారు. అంటే బాప్తిస్మము అనేది ఎందుకు తీసుకోవాలి అని అంటే, దేవుని నీతి నెరవేర్చబడడానికి మనం బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకట? దేవుని నీతి నెరవేర్చడానికి మనం బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వాలి. సరే, మూడవదిగా బాప్తిస్మము అనేది ఎవరు తీసుకోవాలి అనేదానికి ఇంకొక మాట కూడా నియమం రాయబడి ఉంది. ఏదో రోమాపత్రికలో ఉంటుంది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఎవరు బాప్తిస్మం తీసుకోవాలంటే చనిపోయిన వారు మాత్రమే అని ఉంటుంది. చనిపోయిన వారు అంటే చచ్చిపోయిన తర్వాత ఇంకా బాప్తిస్మం ఎందుకు అనుకోవచ్చు.
వ్యక్తిగతంగా మన జీవితంలో పాపం విషయమై మృతమైన వారిగా మనల్ని మనం ఎంచుకొనుట అని రాయబడి ఉంది. చనిపోయిన వారిని ఏం చేస్తారు? కొంతమందిని పూడ్చి పెడతారు, కొంతమంది హైందవులు కాల్చి వేస్తారు. ఇంకా చనిపోయిన శవానికి ఇంకా బాప్తిస్మం ఎందుకు అనే ఆలోచన మనకు కూడా రావచ్చు. అందుకే ఈ బాప్తిస్మం అనేది చనిపోయిన వారు మాత్రమే తీసుకోవాలనంటే ఈ లోకం యొక్క పాపమునకు మనం చనిపోవాలి. అది జీవితంలో గుర్తించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగించే విషయంలో పాపమునకు చోటు మన జీవితంలో రాకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియదు. ఉదాహరణగా ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారనుకోండి. చనిపోయిన వ్యక్తి మరి చుట్టూ జనాలు ఉంటారు కదా, ఏడుస్తారు, బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తిని మరి చనిపోయిన వ్యక్తికి మంచి పెద్ద టీవీ పెట్టి, పెద్ద స్క్రీన్ పెట్టి, ఒక మంచి సినిమా పెట్టి, పెద్ద సౌండ్ పెట్టేసి ఆ వ్యక్తిని, అదిగో నీ ముందు పెద్ద టీవీ ఉంది, సినిమా ఆడుతుంది, డ్యాన్స్ అంతా బాగా చూడంటే చూస్తారా? చెప్పండి, చూడగలరా? చనిపోయిన వ్యక్తిని లేపి సినిమా చూడంటే చూస్తారా? చెప్పండి, చూస్తారా చూడరా? అనుమానం ఎందుకు? చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడగలరా చూడలేరా? చూడలేరు కదా. అట్లనే మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే ప్రతి వ్యక్తి కూడా ఏంటి, టీవీలో సినిమా వస్తే మరి చూడాలా చూడొద్దా? చెప్పండి, చూడాలా చూడొద్దా? సినిమాకి చచ్చిపోవాలి. అర్థమైందా? కొన్నిసార్లు కొద్దిసేపు కాలక్షేపం అనుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగిన విగ్రహ పూజలు, దానికి అనేక విషయాలు రాయబడినాయి. త్రాగుబోతుల విందులు, ఇవన్నీ కూడా మనం వాటి అన్నిటికీ మనం ఏం చేయాలి? చనిపోయిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మన ముందు టీవీ పెట్టి చూడంటే ఏం చేయాలి? మనం చూడాలా వద్దా? చెప్పాలి. బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించడానికి వాటన్నిటి విషయమే మనం చనిపోయిన అనుభవంలోనికి రావాలి. అది తాత్కాలికమైన సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండే సంతోషం ఎలాంటిదంటే, చెప్పనసకమును మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని యేసుక్రీస్తు వారు మన కొరకు ఇచ్చాడు. అది మన జీవితంలో అనుభవించాలని అంటే ప్రభువుకు మనం ఎంతగా లోబర్చుకుంటే అంతగా ఆత్మస్వరమైన సంతోషాన్ని మన జీవితంలో అనుభవించగలం. మీరు కూడా నిత్య సంతోషాన్ని అనుభవించాలనంటే సినిమాలో కొద్దిసేపే కానీ సంతోషం, యేసు ప్రభువారితో గడిపితే ఎంతో నిత్యమైన సంతోషాన్ని, నెమ్మదిని, శాంతిని నీ జీవితంలో అనుభవించగలం. అర్థమైందా? అట్లా ఈ 3 విషయాల దృష్టిలో ఉంచుకొని మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. అర్థమైందా? ఏం చెప్పాను ఇప్పుడు నేను? బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క నిత్యమైన సంకల్పము. దానికి కొంతమంది నిరాకరించారు. ఇప్పుడు వద్దులే, మాకు తర్వాత తీసుకుంటాం అనుకున్నారట. అర్థమైందా? రేపు మనదానా చెప్పండి? ఏ దినం అయిపోయింది? రేపు మనదేనా? ఏం లేదే. అందుకే మన విషయమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ఏం చేయాలో విధేయత చూపించాలి. ఒకసారి విశాఖపట్నం వెళ్తే, విశాఖపట్నం బీచ్ దగ్గర వెళ్ళాం. అక్కడ కొంతమంది వాక్యం చెప్పాను నేను. అంటే కూర్చొని ఉన్నారు, అట్లే అందరూ వస్తారు కదా చూడడానికి, బీచ్ చూడడానికి చాలామంది వస్తారు కదా. ఆ తోటలో కూర్చుంటే తోటలో అందరికీ నాకు ఎందుకో దేవుడు తలంపిస్తే వాక్యం చెప్పాను నిలబడి. బాగా గట్టిగా స్వార్థ పల్లవ బాడి ఆ స్వార్థ చెప్పా. చాలామంది విన్నారు. విన్న తర్వాత మరి ఎందుకో నాకు అది ప్రభు అట్లా నడిపించాడు వాక్యాన్ని. దానిలో అపోస్తుల కార్యంలోని ఒక సందర్భాన్ని తీసుకొని కందాకే కింద మంత్రి అయిన నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పాను. సరే చెప్పాం, ప్రార్థన చేసి అయిపోయింది. మేమంతా బీచ్లోకి వెళ్ళినాం చూడడానికి. సముద్రం దగ్గరికి పోతున్నాం. ఆ తోటలో నుండి కూర్చుని దగ్గర ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, అంకులు మీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలి చెప్పు అంటే, మరి నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఏమన్నా అభ్యంతరమా అన్నాడు.
అదేంటయ్యా నీకు బాప్తీసం మాకు అభ్యంతరం ఏమి లేదులే, ఏంటి అసలు విషయం ఏంటో చెప్పు అని అంటే చెప్పాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇప్పుడు బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగాడు. అంటే నేను అడిగా, నీ జీవితం మారిందా అని అడిగితే చెప్పాడు. ఇట్లా దేవుడు నాతో మాట్లాడు, వాక్యంతో నాతో మాట్లాడు. నా పాప జీవితాన్ని విడిచిపెట్టాను, నేను ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నాను, ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, నాకు బాప్తీసం ఉండడానికి మీకు ఏమైనా అభ్యంతరం అని అబ్బాయి చెప్పినప్పుడు ఆ యవనస్తుడు సరే నేను ప్రార్థన చేస్తాను, మాకు అభ్యంతరం లేదని అప్పుడే మరి ఆ సముద్రంలో బాప్తీసం ఇచ్చి అక్కడే హస్తనిక్షేపణ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, నీ విషయమైన సంకల్పాన్ని నువ్వు నిరాకరించి ఉంటే తరుణం మళ్ళా వస్తూ రాదు మనకు తెలియదు, కానీ ఇప్పుడే నువ్వు ఇదే చూస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కానీ నువ్వు ప్రభు నేను కూడా బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి మీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను నిజమైన తీర్మానం చేస్తే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్లా దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకొని వ్యక్తిగతమైన జీవితంలో లోక సంబంధమైనటువంటి పాపమునకు చనిపోయాననే నిజమైన అనుభవాన్ని కలిగి అంతరంగంలో జరిగినటువంటి కార్యాన్ని బహిరంగంగా ఒప్పుకునేదే బాప్తిస్మని దేవుని యొక్క వాక్యం వివరణిస్తుంది. పేతురు రాశాడు, మన అంతరంగంలో ఏ కార్యం జరిగిందో అది బహిరంగంగా ఒప్పుకోవడమే. బాప్తిసం తీసుకున్నామంటే శరీర మాలిన్యం పోద్ది అనుకుంటున్నారా? అదేం కాదు. అందుకు కాదు మనం నీడల్లో ఉంచేది, శరీర మాలిన్యం పోవడానికి కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఏ మార్పు కలిగిందో దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడమే బాప్తిసంలో సాక్ష్యం. అంటే లోకం యొక్క పాపానికి చనిపోయాను, పాతిపెట్టబడ్డాను, క్రీస్తు వారు ఎలాగూ మరి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడో అలా పునరుద్ధాన జీవాన్ని కలిగి లోకంలో నేను ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను అనేదే బాప్తిస్మని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అట్టి స్ఫూర్తితో బాప్తిస్మలో మనం సాక్ష్యం ఇవ్వాలి. ఉన్నారా ఎవరైనా ఇక్కడ బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తానని ఆశ కలిగిన వారు? ఒకరు ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? మీ విషయమైన సంకల్పాన్ని నిరాకరిస్తున్నారా? నిరాకరించక అయ్యా మరి నేను కూడా మీ కొరకు సాక్షిగా ఉన్నట్లుగా నన్ను కూడా సిద్ధపరచమని ఇప్పుడు కానీ నువ్వు తీర్మానం చేస్తే ఇప్పుడైనా నీకు బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం, మహింపరుస్తుంటున్నాం. మార్కు సువార్త 16:15-16లో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఓ ప్రభా, నమ్మే బాప్తిసం పొందేవారు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. అట్లు మా ప్రభా ఆయన బాప్తిసములో సాక్ష్యం ఇవ్వడానికి నీ చిత్తంలో ఏర్పాడిన బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తను బహిరంగంగా నిన్ను ఒప్పుకోవడానికి, నేను మహింపరచడానికి, నీ యొక్క పునరుద్ధాన శక్తి పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యము నీరుగట్టి ఫలింపచేయండి, ఆమెలో కార్యసాధకం చేయబడి అది 30 60 100 ఫలింపజేయబడినట్లు ఈ కార్యాన్ని సఫలపరచమని, అనేక మందికి మాదిరిగా మార్చమని, ఈ కార్యాన్ని అంతా చక్కగా మర్యాదగా జరిగినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు బాప్తిసం తీసుకుంటున్నారమ్మా? రండి, ముందుకు రండి. అమ్మా శాంతి సిస్టర్ గారు, మీరు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు, సంతోషమే. మీ పాపములు క్షమించబడిన నిశ్చయత మీకుందా? కొన్ని మాటలు అడుగుతాను, చెప్పాలి.
మీ పాపం క్షమించబడిన నిశ్చయత మీరు కలిగి ఉన్నారా? మీ హృదయంలో శాంతి, సంతోషం, సమాధానం దేవుడు ఇచ్చారా? ఇచ్చారా? వచ్చిందండి. మరి ప్రభు కొరకు కొన్నిసార్లు కష్టాలు, పరిస్థితులు వచ్చిన ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారా? నమ్మకంగా ఉన్నాను. సరే, ఈ బాప్తిసం తీసుకోమని మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? లేదు లేదు. లేదా? లేదు. పోనీ ఏదైనా వస్తు రూపమైన సహాయం కానీ, ధన సహాయం కానీ ఏదైనా ఇస్తామని ఇక్కడ దేవుని సేవకులు కానీ ఎవరైనా మీకేమైనా చెప్పారా? లేదన్నా. లేదా? లేదు లేదు. మరి బాప్తిసం మరి మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? నా జీవితంలో గొప్ప గొప్ప ఉపకారములంతా చేసినారు దేవుడు, అందుకే తీసుకుంటున్నా. అందుకని తీసుకుంటున్నారా? ఎవరు మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా? లేదు లేదండి. సరే, మరి కష్టాలు, శ్రమలు, పరిస్థితులు ఏదొచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా నిలబడతారా? నిలబడతారు. ఎంతవరకు? ఆయన ఏం చెప్పేది, ఎంతవరకు? ఆయన్ని నమ్మినాను, పూర్తిగా నమ్మినాను. నమ్మారు. మరి కష్టాలు, పరిస్థితులు ఏదైనా వచ్చినా మరి ప్రభు కొరకు ఎంతవరకు నిలబడతారు మీరు అన్ని సందర్భాల్లో? ఎంతవరకు అంటే ఆయన బాగా చేస్తారనే నమ్మకం. ఆయన వచ్చేంతవరకు? ఆయన వచ్చేంతవరకు. మరి మన జీవితకాలం అంతా నమ్మకంగా ఉంటారా? కొంతకాలం ఉంటారు? లేదన్నా, ఉంటాను. ఎంతవరకు? ప్రభు నన్ను తీసుకొని పోయేంతవరకు ఉంటాను. సరే, మీరు ఇచ్చిన సాక్ష్యం మంచిదే. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి ఇక ముందు దేవుని యొక్క సంఘంతో కలిసి దేవుని యొక్క పనిలో, దేవుని పరిచర్యలు కూడా నమ్మకంగా మరి దేవుని ఇంట్లో జరిగే కార్యాల్లో పాలు పొందుతారా? పొందుతారు. సరే అమ్మా, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి మీకు బాప్తిసం మేము సిద్ధంగా ఉన్నాం. కూర్చోండి. సరే. సరే, చిన్న ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మరి బాప్తిసం ఇచ్చి వస్తాం. అందరూ ఉండండి, అందరు కూడా రండి. మొత్తం ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. సంతోషమే సమాధానమే. అందరు రండి, బయటికి వెళ్తాం. అందరు కూడా వచ్చి అక్కడ చూడవచ్చు. అక్కడ మెగాఫోన్ కూడా పెట్టండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలి, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము కావాలేనా, నేడే యేసు నొద్దకు